నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులపైన ఒకసారి డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా బీసీ అభ్యర్థులను కించపరిచేలాగా బీసీ అభ్యర్థులు నామినేషన్ వేయకూడదన్నట్టుగా ఇటీవల మైనంపల్లి మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అయిపోయినాయి. సో మైనంపల్లికి ఏం సంబంధం? బీసీ సంబంధించినటువంటి అభ్యర్థులు సర్పంచ్ కోసం నామినేషన్ వేస్తే ఎందుకు మైనంపల్లి తిరస్కరిస్తా ఉన్నారు? ఈ అంశం పట్ల కొంత సీరియస్గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది గతంలో చక్రధర్ గౌడ్. మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కావచ్చు, అలాగే ఒక సంబంధించినటువంటి గ్రామంలో బీసీ అభ్యర్థికి మూత్రం తాగిపించినటువంటి సంఘటన పట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీసీ సంబంధించినటువంటి మరో యువకుడు ఆత్మ బలిదానం, ఇంకా సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం, ఇడ్మా విషయాలను కూడా ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చక్రధర్ గౌడ్ అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా మీ ఏరియా, మీ సంబంధించినటువంటి నాయకుడు, మీ జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్నానని చెప్పేసి చెప్తున్నటువంటి ఎందుకు ఆయన పైన మైనంపల్లి హనుమంతరావు పైన ప్రత్యేకంగా ఆయననే ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? ప్రత్యేకంగా ఆయననే టార్గెట్ చేస్తూ ఉన్నారు, కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తున్నారు అనేది చక్రధర్ గౌడ్ని చాలా మంది అంటున్నటువంటి మాట, నా దగ్గరకు వచ్చినటువంటి మాట. సో ఎందుకు మైనంపల్లి మీకు ప్రధానమైనటువంటి టార్గెట్ కనబడతా ఉన్నాడు? ఇప్పుడు మైనంపల్లి అనేటోడు ఫోనే చేయకపోతే, ఇప్పుడు మరి మొన్న వెంకటరెడ్డి చేసిన కథ వెంకటరెడ్డిని తిట్టినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. ఇలా నువ్వు బాహాటంగా ఎవడి భయం లేకుండా 30 ఏళ్ళ కాంగ్రెస్లో పనిచేసిన వానికి ఫోన్ చేసి నువ్వు దిగిపో 200% నువ్వు గెలువు అని కన్ఫర్మ్ చేసి అతన్ని బెదిరిస్తుండు. లిటరల్లీ నువ్వు దిగిపో, నీకు అంత రుబాబా, నువ్వు ఇట్లుంటే మేము రాజకీయం ఎట్లా చేస్తాం అంటుండే. అంటే నువ్వు ఇట్లుంటే మేము రాజకీయం ఎట్లా చేస్తామంటే మేము బానిసలు లేకుంటే నువ్వు రాజకీయం చేస్తావు అన్నట్టు. దాని తాత్పర్యం అదే. అన్ని ఛానళ్ళల్లో వేసారు. దానిపైన మా గౌడ బిడ్డ అంత ఇబ్బంది పడుతుంటే స్పందించకపోతే నేను ఎట్లా గౌడ బిడ్డని అవుతా అండి? మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా మద్దతు తెలియజేసిన. అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం సముదాయించవచ్చు కదా. సో వద్దు, మరి ఇంకో నువ్వు నిలబడ్డట్టు అవతలైనా ఓడిపోతాడు కదా, కాబట్టి మన పార్టీ వ్యక్తిగా గెలిచేటట్టుగా ఉన్నాడు కాబట్టి మనం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి కాబట్టి నువ్వు కొంత విత్రా అని చెప్పేసి. ఎందుకు 30 ఏళ్ళ రాజకీయం చేసినాడు పనికిరాడా? 30 ఏళ్ళ రాజకీయం చేసినాడు పనికిరాడు. పక్క పార్టీలకి వెళ్ళి వచ్చి 10 మంది ఆ ఊర్లో రెడ్డిస్ గురించి సంఖ్య కనుక్కుంటే 10 మంది లేరండి. ఆయన ఇంటెన్షన్ ఏంది మరి? దేనికోసం అన్నాడు అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా రెడ్డిలే కావాలి, రెడ్డి అవుతున్నాడా కరెక్ట్, ఓ బీసీ గెలు. మైనంపల్లి హనుమంతరావు అనేటోడు బీసీలు అంటే వడదైనకి, బహుజన బిడ్డలు అంటే వడదైనకి. గతంలో ఎంపీ ఎలక్షన్స్ లో నీలం మధు అనే ఒక క్యాండిడేట్ నిలబడితే ఈ అయ్య కొడుకులు ఏడున్నారండి, ఏదో ఫారిన్ వేరు ఇలా టైంకి ఎలక్షన్ టైంలో. ఎంపీ ఎలక్షన్స్ జరుగుతుంటే మీరు ఏడున్నారు? చెప్పు, అక్కడ ఉన్నారా? మెదక్ ఎలక్షన్స్ ఏడున్నారు మీరు? అయ్య కొడుకులు ఏడున్నారు? వీళ్ళకు పక్తు వాళ్ళ జాతిలే గెలవాలి, బీసీలు అంటే పడదు. సో ఆ క్రమంలో బెదిరిస్తా ఉన్నాడు. ఏమని బెదిరిస్తాడు? గతంలో రాధాకృష్ణ యాదవ్ని దమ్కి ఇచ్చిండు, తర్వాత చక్రధర్ గౌడ్ని నోటికి వచ్చినట్టు వాగిండు. మొన్న ఈ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిని కించపరిచేలాగా నువ్వు గెలవవు, నీకు అంత రూబాబా, నేను 100 కోట్లు పెడతా, 200 కోట్లు పెడతా అంటే నీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఇంత డబ్బు? ఇలా ఐబొమ్మ రవిని తీసుకుపోయి విచారించినట్టు ఈయనను కూడా కూర్చోబెట్టాలి కదా. ఈయన కూర్చోబెట్టి ఈయన ఏం వ్యాపారాలు చేస్తుంటే ఇన్ని కార్లు ఉన్నాయి, 2, 3 కోట్ల కార్లు ఎక్కడి, అలా కొడుకు పెట్టుకునే వాచ్ కాస్ట్ ఎంత, అసలు వీళ్ళకి ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, వీళ్ళు ఎవరిని బెదిరిస్తున్నారు, దీనిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా మైనంపల్లి అనేటోడు మాత్రం బీసీ బిడ్డల్ని ఎవరిని బెదిరించినా, ఇక మీదట కించపరిచినట్టు మాట్లాడినా ఖబర్దార్ మైనంపల్లి, నిన్ను బైరాన్పల్లి బురుజు గట్టేసి కొడతాం. నిన్ను బైరాన్పల్లి బురుజు గట్టేసి నిన్ను నీ కొడుకుని తోలు తీసేస్తాం. నువ్వేదో మా యాదవ్ బిడ్డలను ఇంత కొంతమంది ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టు, ఇంకా సిగ్గు లేకుండా ఆయన చేయి కింద ఆ మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు చక్రధర్ని పట్టుకొని అమ్మ గిమ్మ అని బండ ఊతులు ఎడుతున్నారు. నాకేం బాధ అనిపించదు. దిగజారిపోయేది నువ్వు. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే మాట్లాడుతున్నావో రానున్న ఎలక్షన్స్ లో నిన్ను నీ కొడుకుని భూమి నాకిపిస్తా. ఖబర్దార్ చెప్తున్నా, ఈ బహుజన బిడ్డ చెప్తుండే ఇవాళ ఇంకొకసారి మా గౌడ బిడ్డల్ని ఏమన్నా, యాదవ్ బిడ్డల్ని ఏమన్నా కొంతగా మమ్మల్ని ట్రోల్ మా వాళ్ళతోడే చేపిస్తుండు. మా వాళ్ళకి సిగ్గుండాలి. అరే రాష్ట్రంలో బీసీల కోసం ఆత్మహత్యలు జరుగుతుంటే
ఇతని దగ్గర ఉన్న డబ్బుతోటి ఆ బీసీలను అణచివేయాలని చూస్తుండు. ఎంత దుర్మార్గం అండి. అందుకే నేను స్పందించడం జరిగింది, అతనికి భరోసా ఇచ్చాను. అవసరమైతే ఆయన పోటీలో ఉన్నాడా, మీరు మాట్లాడిన ఉన్నాడు, ఆయన తగ్గేదే లేదన్నాడు. అన్న నేను ఓడిపోయినా పర్వాలేదు, నేను నిలబెడతా, మళ్ళీ ఒకసారి నాకు అవకాశం వస్తుందో లేదో. ఇచ్చిందే 17%, ఓకే, ఇచ్చిందే 42 అని 17% ఇచ్చారు. ఈ 17 కూడా మీరే తీసుకుంటే మరి మేమెందుకు మీరు వెళ్తున్నారా అడిగి ప్రచారానికి? శ్రీనివాస్ గౌడ్కి మద్దతు ఏమైనా ప్రచారానికి పోయినా? వాళ్ళ అవసరం ఉంటే శ్రీనివాస్ గౌడ్ ఫోన్ చేసిండు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను నీకు కాల్ చేస్తాను, నువ్వు రా అన్నాడు. ఖచ్చితంగా వెళ్తా. కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీయా తర్వాత బహుజన బిడ్డలు రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కొంత పార్టీలు అనేది వెసులుబాటుగా చూసుకోవాలి. అక్కడ ఒక రెడ్డి ఒక బీసీ నిలబడ్డప్పుడు మేము పార్టీ చూడం, ఓకే, బీసీ బిడ్డనే గెలిపియాలని చూస్తాం. గతంలో హరీష్ని టార్గెట్ చేసిండు ఒక పేరున్నటువంటి నాయకుని, ఇప్పుడేమో మెదకులో సిద్దిపేటలో ఇప్పుడు ఈయన టార్గెట్ చేసినట్టయితే చక్రధర్ గౌడ్ యొక్క ఇమేజ్ పెరగడానికే టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళని అని చెప్పేసి మైనంపల్లిని మీరు మాట్లాడుతున్నటువంటి దాని తర్వాత కొంతమంది పెడుతున్నటువంటి కామెంట్లు కావచ్చు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కామెంట్లు పెట్టేటానికి పనిపాటు ఉండదు, వాడు ఏదైనా నోటికి వచ్చాడు ఒక సమాజానికి ఉపయోగపడేది పెట్టాలి. మరి ఇలా కవిత హరీష్ రావు ఎందుకు అంటుంది, మరి రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు? చక్రధర్ అన్నదాలో తప్పేముందండి? నేను గతంలో పొరపాట్లు జరిగినాయి ఎందుకు అని అడిగిన, దాంట్లో అన్నిట్లకు అథెంటికేషన్ ఉంది, ఆయన భూమి కొట్టేసినట్టు ఉంది, ట్యాపింగ్ చేసినట్టు ఉంది, అన్నిట్లకు ఆధారాలు ఉన్నాయి. కోర్టులో వీగిపోతే కేసు వీగిపోయినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజా కోర్టు ఉంది, ఎన్నికలు అనే ఒక జడ్జిమెంట్ జరుగుతుంది ఫ్యూచర్లో, దాంట్లో మొన్న నడిపారు. సో మైనంపల్లి అనేటోని ఎవడు పట్టించుకోడు. ఆయన నేను అసలు ఒక పిచ్చోని కింద లెక్క చేస్తా. అతను నథింగ్, ఆయన ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి గాలిల వల్ల కొడుకు గెలిచిండు, కానీ నెక్స్ట్ టైం గెలిచే ప్రసక్తే లేదు. అంతే. వాళ్ళు డ్రగ్ మాఫియాని ఎంకరేజ్ చేస్తారు, ఆడవాళ్ళని పెట్టి బెదిరిస్తారు, ఫోన్లు చేయించి. మొన్న ఒక రిపోర్టర్ని రిపోర్టర్కి ఫోన్ చేసి యాంటీగా మాట్లాడిండు. ఆయన ఇట్లా ఏదో వీళ్ళకి హారతి ఇచ్చినట్టు చేస్తే నీకు పలానా దాంతో అఫేర్ ఉంది కదా అంటాడు ఒక రిపోర్టర్ని పట్టుకొని. ఎస్సీలను మా బిడ్డల్ని, మా ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి భయపడతామా? మోచేతి కింద నీళ్ళగట్టోళ్ళకి కొంచెం సిగ్గు రావాలి. కానీ అంటే బీసీలను తిడుతుండంటే బీసీల రాజ్యాధికారం కోసమే కదా అన్న మేము కొట్లాడుతున్నాం. ప్రాణాలు ఇచ్చినోడు దేనికోసం ఇచ్చిండు అన్న? ఇట్లాంటి దుర్మార్గుల పెత్తందారి వ్యవస్థను ఎదుర్కోలేకనే ఇచ్చిండు. అతను ఎన్ని హడ్డుల్స్ ఫేస్ చేసిండో తన రంగంలో. ఇలాంటి మైనంపల్లి హనుమంతరావుని, ఇట్లాంటి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఎంత మందిని చూస్తుంటే ఆ గుండె బాధపడి ఉంటుంది. మీకు లేదా భయం లేదా ఏమన్నా మళ్ళీ మీరు ఇట్లాంటి బహిరంగంగానే కట్టేసి కొడతాం, బట్టలు ఇప్పి కొడతాం, తంతాం, తరిమేస్తాం అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నా, మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఇంకా కూడా కంట్రోల్లోకి రాలేదనుకో బిడ్డ, నా తడాకా ఏందో చూపిస్తా నీకు, బీసీల తడాకా ఏందో చూపిస్తా. నువ్వేదో నీ దగ్గర నలుగురే బీసీలు అనుకుంటున్నావు బిడ్డ, నీకు మేము అంటేందో చూపిస్తాం, నీ గేట్లు వీక్కొస్తామని చెప్తానా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇక్కడితోటి రాగకపోతే బైరాన్పల్లి బుర్జుకి అయ్యా కొడుకుల్ని కట్టేసి తోముడు తోముతాం బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఎలక్షన్స్లో ఎవరిని బెదిరించినా, నీకు దమ్ముంటే 200 కోట్లు అంటున్నావు కదా, నీ మీద నేను రిట్ పిటిషన్ వేస్తా కోర్టులో, నువ్వు అన్నదాన్ని ఖచ్చితంగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్కి రాస్తా, ఈడీకి రాస్తా, అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి నీ మీద ఫిర్యాదు చేయబోతున్నా. ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అయిపోయింది. రేపో మాపో నిన్ను కోర్టు గుంజకపోతే చక్రధర్ అంటే ఏందో చూపిస్తుంది సంగతి. సో ఈ రెండో అంశం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, డిసిసి సంబంధించినటువంటి ఎన్నికైన తర్వాత పున్న కైలాష్ నేతకు సంబంధించినటువంటి అంశంలో కానీ, సో అదే నల్గొండ జిల్లాలో ఒక బీసీ, ఒక యాదవ బిడ్డకి మూత్రం తాగిపించినటువంటి సంఘటన. సో ఇవంతా కూడా చూస్తూ ఉంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీని అంతా? ఇది మానవ విలువలు చచ్చిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాదవ బిడ్డకి మూత్రం తాగిపించారంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీలో యాదవుడు కదలాల్సిన అవసరం ఉన్నది. ప్రతి యాదవుడు కదిలి మా జాతి బిడ్డని ఇంత అవమానించినామంటే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేయాలండి? ఎంత దుర్మార్గం. పోనీ ఆయన స్పందిస్తున్నా అంటే ఇప్పటివరకు స్పందించట్లేదంటే మా జోలికి వస్తే ఇట్లే ఉంటుంది ఖబర్దార్ అని చెప్తుండు. మరి కాంగ్రెస్లో యాదవులు ఏం చేస్తుర్రు, బీఆర్ఎస్లో యాదవులు ఏం చేస్తుర్రు, బీజేపీలో యాదవులు ఏం చేస్తుర్రు? అంటే వీళ్ళు యాదవులు కాదా? అంటే ఆడొక్కడు తాగిండు కాబట్టి ఆనికి అవమానం, మా జాతికి అవమానం కాదనుకుంటురా? చెప్పుండి.
ఇట్లా ఉంటే 100 ఏళ్ల తర్వాత కూడా బహుజనవాదం అనేది బందీకానాలనే ఉంటుంది, దొరల బందీకానాలనే ఉంటుంది. చాలా దుర్మార్గం. దీనిపైన వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలి. రెండోసారి వెంకటరెడ్డి గారి పైన ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి అమ్మనాభూతిడితే పెద్ద అది లేదు. ఇవాళ వీళ్ళన్న డైరెక్ట్ బీసీలని ఇంత దుర్మార్గం చేస్తే ఏం నడుస్తుంది అసలు రాష్ట్రంలో? అంటే డీసీసీగా ఆయనను తొలగించండి అని చెప్పేసి కూడా కైలాష్ నేత గారిని, కైలాష్ నేత డీసీసీ ఉంటే ఈయన ఆగడాలను నడివాయి. నెక్స్ట్ టైం ఆయన ప్రజాబలంతో ఆయన ఎమ్మెల్యే కాగల్లా అనే ఈయన ఉచ్చబోసుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న మీడియాలో చూసినాం, తాగి నోరు తిరుగుతలేదన్నా, నోరు తిరుగుతలేదు. నువ్వు ఒక బాధ్యత గల మంత్రివి, నీకు మంత్రి పదవి ఇచ్చినానికి సిగ్గు లేదా? లేకపోతే ఓటర్లంతా సిగ్గుపడుతురు మిమ్మల్ని చూసి. నల్గొండ అంటే నయ్యం చచ్చిపోలే, నల్గొండలో నయ్యం చచ్చిపోలే. నల్గొండ నయ్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో బతికే ఉన్నాడు. కోమటిరెడ్డి నాకు తెలిసి నయ్యం బతుకుంటే కూడా ఇట్లా ఉచ్చదాయిపించేటోడు కాదు, నిజంగా చెప్తున్నా. అంతకంటే దుర్మార్గులు వీళ్ళు అఫీషియల్ గా బయట అధికారంలో తిరుగుతున్న నయ్యంలు వీళ్ళు. చాలా దుర్మార్గం ఇది. దీన్ని బహుజన బిడ్డలు ఎవరు ఖండించకపోవడం బహుజన జాతికే అవమానం ఇది. ఇలా మా గౌడ బిడ్డని ఒక్కనంటే నేను ఒక్కనే కదా అన్న, నేను ఒక్కరిని స్పందించిన, మీరు అడిగిరు నీకు ప్రాణాపాయం లేదా అని. ఉండొచ్చు. ఇవాళ ఒకడు పట్టుకొని నన్ను బండబూతులు తిడుతుంటే ఇవాళ మా గౌడ సమాజం నిద్రపోతుంది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు దండలేసుడు కాదు, బతికున్న సర్దార్ సర్వాయి పాపన్నని సర్దార్ సర్వే పాపన్నని గుర్తించడంలోనే నిజమైన బహుజనవాదం బతికుంది. ఎందుకు మరి ఇంకా ఎందుకు స్పందించట్లేదు బీసీ వర్గాలు కానీ ఆయా సంబంధించిన సామాజిక వర్గాల నుంచి? సార్ గౌడ్ని అయితే గౌడ్ని కావచ్చు, ముదిరాజు అయితే ముదిరాజు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఎందుకు వీళ్ళంతా కూడా ఐక్యంగా ఎందుకు వాళ్ళు పోరాడేటువంటి అవకాశం లేకుండా పోతుంది? ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్యాకేజీలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బందీలుగా ఉన్నారు. తమ సెటిల్మెంట్ల కోసం అని ఒకడు, తమ ఫ్యూచర్ టికెట్ల కోసం అని ఒకడు. అసలు బహుజనవాదంలో ఐక్యత ఏడుందన్న మీరు చూపించండి. ఒక రెడ్డిని అనాలంటే భయపడిపోతారు. అరే మావోన్ అంటవా అని. గతంలో నేను రేవంత్ రెడ్డి గారి పైన ఒక కామెంట్ చేస్తే యుఎస్ నుంచి నాకు కావాల్సిన రెడ్డి ఫోన్ చేసి అన్న నా కోసం అది తీసేయని అడిగిండు, ప్రాధేయపడ్డాడు. అరే రెడ్డి లోపల ఉన్న ఐక్యత మనకు లేదు, అది మన దౌర్భాగ్యం. ఇది ఎవరినో రెడ్డిని కించపరచాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ మైనంపల్లి హనుమంతరావు గారు కానీ మీకు బహుజనవాదులతో ఏమైనా ప్రాబ్లం ఉంటే సపరేట్ రెడ్డి రాష్ట్రం పెట్టుకోరి, తెలంగాణ రెడ్డి రాష్ట్రం అని పెట్టుకోరి. రెడ్లంతా చీలిపోండి అబ్బా తెలంగాణలోకి వెళ్ళి. ఓడాడిగిండి మిమ్మల్ని. మీకు మాతో ఉండడం నచ్చకపోతే సైసపోతే మీకు మీరు ఉండండి, మీకు మీరే ఓట్లు వేసుకొని మీకు మీరే ఎమ్మెల్యేలు అయిపోండి. మరి ఇంత ఉచ్చదాయిపోయడం ఏందన్న, ఎంత దౌర్భాగ్యం అది. అవును, ఇంత జరిగినా కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎక్కడ కూడా స్పందించకపోవడాన్ని. ఛానళ్ళు స్పందిస్తలేవు, శాటిలైట్ ఛానళ్ళు చూపిస్తలేవు. ఎక్కడో ఎవడో వెడ్డింగ్ షూట్ గురించి కాలు జారి పడితే వచ్చే వీడియోలు ఎక్కడో అమెరికాలో ఎవరో అమ్మాయి ప్రమాదవశాత్తు ఒక రెడ్డి చచ్చిపోతే ఇప్పుడు చావుని హేళన చేయడం కాదు, అంటే చావులో కూడా కులం ఉంటుందా అన్న? ఎంత దౌర్భాగ్యం అసలు. మా న్యూసే కవర్ అవుతలేదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది కానీ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ వాడికి ఈ యూట్యూబ్ ఛానల్ లేకపోతే చాలా కష్టం ఉండు. గతంలో కదా న్యూస్ తీస్తే 2 రోజుల తర్వాత ప్రజలకు వెళ్ళేది, అప్పుడు లైవ్ ఉండకపోదు. అలాంటి దుస్థితి తెలంగాణలో ఉండేది. ఇవాళ యూట్యూబ్ల వల్లనే రేవంత్ రెడ్డి అనేటోడు కరెక్ట్గా పనిచేస్తుండు. అడుగడుగున యూట్యూబర్లు ఉన్నారనే భయం ఉన్నది, ఎక్కడ ఏ కెమెరా ఉందో అనే ఒక భయం ఉన్నది. అందుకే ఇంకా యూట్యూబ్లను మనం తెలంగాణ వ్యాప్తంగా శాటిలైట్ ఛానల్ అన్నిట్లని మనం ఎరాడికేట్ చేసేయాలి, అబాలిష్ చేసేయాలి, వాళ్ళని ప్రొహిబిట్ చేసేయాలి. మనం యూట్యూబ్ ఛానళ్లకు ప్రాణం వేయాల్సిన అవసరం తెలంగాణ ప్రతి వ్యక్తికి ఉన్నదని కోరుకుంటాం. సో ఈశ్వరాచారి ఆ మృతి పైన మీ స్పందన ఏంటిది? సో మీరు కూడా హాస్పిటల్లో దగ్గర ఉండి చివరి వరకు, అంటే తెల్లారితే చనిపోతాడు అనగా రాత్రి మాతో పాటు నేను కూడా ఉన్నాను, 1-2 గంటల వరకు కూడా మీరు మాతో ఉండడం జరిగింది. సో ఆయన మృతిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆ మృతి పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం అన్నటువంటి ఆ విషయాన్ని మనం ఎంత అర్థం చేసుకోగలం? ఇవాళ నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను శ్రీకాంతాచారి తెలంగాణ కోసం చేసుకుంటే అన్న, బహుజనవాదం కోసం ఈ ఈశ్వరాచారి చచ్చిపోతుండని మాట్లాడిన వ్యక్తి ఆయన. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన తీసుకురాగానే ఆ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసి పెట్టాను. ఆయనను అడిగితే ఈ మాట అన్నాడు,
97% కాలిపోయిన వ్యక్తికి అసలు ఆయన చనిపోతాడని ఆయనకు తెలిసి కూడా అంత ధైర్యం చేసిండు బహుజనవాదం కోసం. మరి బహుజన లీడర్ లేరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది? కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్ ఒక్కడన్నా వచ్చి చూసిండా? ఇంత పెద్ద బీసీ లీడర్ని నేను గతంలో రేవంత్ రెడ్డిని గాల్లో వెలిచి పారేస్తా అని ఏతులు మాట్లాడే పొన్నం ప్రభాకర్ ఏడున్నావు నువ్వు బీసీ మినిస్టర్ ఇన్ఛార్జ్ హైదరాబాద్ మినిస్టర్వి కదా, ఎక్కడ వన్నావు నువ్వు? ఆడీడ కబడ్డీలు ఆడుకుంటా జారిపడ్డట్టు కాదు. తెలంగాణ బహుజన బిడ్డలు జారి కింద పడుతుర్రు, చచ్చిపోతుర్రు. వచ్చి ఒక హామీ ఇవ్వవా ప్రభుత్వం చూసుకుంటుందని? మినిమం మహేష్ గౌడ్కు ఉన్న కామన్ సెన్స్, పిసిసి మహేష్ గౌడ్ గారికి ఉన్న కామన్ సెన్స్ మిగతా మంత్రులకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఆది శ్రీనివాస్ ఒక మాట మాట్లాడతాడు అంటే సత్యత లేదు. ఆది శ్రీనివాస్ ఏం కావాలి? ఆయన బీసీ ఉద్యమం కోసం చచ్చిపోయి పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఆది శ్రీనివాస్ కి ఇక నెక్స్ట్ టర్మ్ లేదు. ఆయన ఒక మినిస్టర్ ఒక్క 52 ఏళ్ళని ఉండాలని కోరిక ఉన్నది. దాంట్లో భాగంగా బీసీ బిడ్డల్ని బలి పెడదామని చూస్తాడు. చాలా దుర్మార్గం. ఆ రోజు ఏ నాయకుడు లేడండి. ఇప్పుడు జెండాలు పట్టుకొని తిరిగేటాడు ఎవ్వరు లేడు. ఆ రోజు లేడు హాస్పిటల్లో. ఈ రోజు వాళ్ళ ఇంటి బయట ఎవ్వరు లేరు. అమరులైతే ఆగమైపోతారు, భార్య పిల్లలు రోడ్ల మీద పడతారు, ఎవడు ఆదుకోడు. అమరులు కావద్దనే కోరుకుంటున్నాను. అయితే ఈ చావులో కూడా కొంత మీడియా ఎలా చేస్తుందంటే, ఫలానా తీన్మార్ మల్లన్న అనేటోడు సాయం చేసి వాళ్ళని చావుకి ప్రోవోక్ చేసిండు అనేది కొన్ని మీడియాలో మాట్లాడుతున్నాయి. కొంతమైన ఇంగితం ఉండాలి, బుద్ధి ఉండాలి. మీకు తీన్మార్ మల్లన్నతో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు తర్వాత చూసుకోండి. కానీ ఆయన చావుని తీసుకొచ్చి ఇక్కడ ఒక మర్డర్గానో ఒక కుట్రగానో చూపించకండి. ఇలా చేస్తే బహుజన బిడ్డలు ఈ జన్మకి కాదు కదా, ఇంకొక జన్మ ఎత్తినా 42% రిజర్వేషన్ కాదు. ఎందుకు ఈ టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రేరేపితమైనటువంటి వాళ్ళు చేసినటువంటి అంటే వేరే రకంగా ఈ బీసీ నినాదం కాదు, వేరే రకంగా చచ్చిపోయినటువంటి ఆ లైన్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ బహుజనవాదం అనేది ప్రజల లోపల పాతుకుపోయింది. ఒకప్పటిలా కాదు. తెలంగాణ వాదం కంటే బహుజనవాదం అనేది ఎంత వేగంగా వస్తుంది అనేది నాయకులు గమనించారు. అందుకే కదండి కవిత వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టింది. 42% కావాలి మాకని. వాళ్ళ తాత మోసం చేస్తే మనవాడు వచ్చి కూర్చొని మాకు 42% ఇవ్వాలి అంటాడు. అంటే తాత అంటే ఆ పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆలోచించండి బహుజనవాదం అనేది ఎంత పీక్లు ఉందో. దీన్ని ఎక్కడ ఈశ్వరాచారి అనేవాడు తెలంగాణ బీసీ ఉద్యమానికి ఒక అమరుడైతాడు, ఆ టైటిల్ని తీసేయాలి, ఆ ఉద్యమాన్ని చంపాలనే ఒక కోణంలో పెట్టుబడిదారులు చేసే ఒక ప్రయత్నం. దాంట్లో తీన్మార్ మల్లన్నని వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఎజెండా ఉన్నట్టుంది. దీన్ని ఒక మర్డర్గా చిత్రీకరించి అలా భార్య చెప్పిన సంగతి ఏంటంటే, ఆయన మాకు సాయం చేస్తే నలుగురు నానా మాటలు అన్నారు. ఖచ్చితంగా అంటారు, సాయం తీసుకున్నది నిజమే. నలుగురు అనేటోడు నరం లేని 4 లక్ష అంటది. దాని అంటే సాయం చేసుడే ఆయన చేసిన తప్ప అండి. గతంలో గిట్లే నేను ఒక కుటుంబానికి సాయం చేసిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళతోటే నా మీద కేసు పెట్టించారు. ఇలా తీన్మార్ మల్లన్నకు అదే జరుగుతుంది. సాయం చేసిన పాపానికి ఏళ్ళు కొరికేసినట్టు వాళ్ళ కుటుంబం ఏమైనా సాయం చేసిందంటే ఒక అడ్డమైన మీడియా అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఈయన చంపిండా? మీకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఇంకోలా చూపించుకోండి, మీకు రెడ్ల మీద ప్రేమ ఉంటే ఇంకోలా చూపించుకోండి. కానీ ఇలా తీన్మార్ మల్లన్నను పెట్టి లేకపోతే ఇంకొక జేఏసీఓ ఎవడో దీంట్లో వీళ్ళతోటి కలిసి తీన్మార్ మల్లన్నకి ఏదో పేరు వస్తుంది. దీనివల్ల ఏ పేరు రాదు. శివరాజకీయాలు అనేటి కేసీఆర్ తోటి అంతమైపోయినాయి. ఇవాళ ఈ యొక్క ఈశ్వరాచారి యొక్క మరణాన్ని వాడుకొని తీన్మార్ మల్లన్న హీరో కాడు. ఎందుకంటే ప్రజలు చాలా ఆలోచనా పరులు. దీన్ని తీన్మార్ మల్లన్నకు ఆపాదించి ఆ యొక్క చావు విలువ లేకుండా చేయొద్దు అనేది నా మనవి. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా రిజర్వేషన్లకు అడ్డుపడుతుందంతా కూడా బీజేపీ పార్టీ దోషిగా చూపెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దోషి అని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా దోషులే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. సో ఏం మాట్లాడదలుచుకున్నారు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు? అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే 42% దక్కాల, అలాంటిది ఉన్న రిజర్వేషన్ కూడా 1-2% ఇప్పటికే తగ్గిపోయింది. సో ఈ రిజర్వేషన్లో అసలైనటువంటి దొంగలు ఎవరు, అసలైనటువంటి బీసీకి లీడర్ ఎవరు అంటే ఏమి సమాధానం చెప్తారు? ఇప్పుడు బడే బై చోటే బై గవర్నమెంట్ నడుస్తుంది. చోటే బై కాంగ్రెస్, బడే బై ఆయన. ఇప్పుడు ఏం పడిపోయిందని నువ్వు ఇంత ఆదరబాదరాగా ఎలక్షన్స్ పెట్టినావు? మొన్న వైన్స్ టెండర్లు జరగగానే పబ్లిక్ దగ్గర పైసలు అయిపోయినాయి.
పబ్లిక్ దగ్గర పైసలు అయిపోయింది కావాలని ఆయన ఎలక్షన్ తీసుకొచ్చిండు. చెప్తా వినండి, నిజమైన ఎవరైతే లీడర్లు 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నిలబడదామన్న దగ్గర డబ్బులు లేవు. మార్చి దాకా టైం ఉంది మీకు. మార్చి దాకా టైం ఉంటే ఇప్పుడు ఎలక్షన్ ఏం పడిపోయిందని పెట్టిరు. ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్లో. అంటే అది అడగకుండా డైవర్షన్ చేసే కార్యక్రమం. మీకు ఇండియా కూడా మీకు ఆల్రెడీ బలం ఉండగాడికి ఉన్నది. మరి ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు మరి మనం అందరం కలిసి స్తంభింపజేద్దాం, బహుజనవాదం లోకల గట్టిగా ఉన్నది, 42% మనం మాట్లాడదాం. మా తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, నేను ఆమె తనయుణ్ణి 42% ఇచ్చి చరిత్రలో మిగులుతా అని నీకు ఎందుకు లేదు రాహుల్ గాంధీ? ఆయన కూడా ఒక మాట అన్నాడు, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అని చెప్పేసి మాట. అవును, మాటలన్నీ కరెక్టే ఉన్నాయి, చేతల్లోకి వచ్చే వరకు ఏమైంది? ఇవాళ స్తంభింపజేయొచ్చు కదా. ఇక్కడ 8-9 మంది ఎంపీలు ఉన్నారు, ఎవరు? కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి మీరు గెలిచి గడ్డి బీక్తురా? చావాల కిరణ్ ఒక్కడు వస్తాడు అంతే. అంటే వీళ్ళందరి ప్రతినిధిగా, గ్యాంగ్ లీడర్గా ఆయన ఒక్కడు వచ్చి మాట్లాడతాడు, సంతోషం. మరి 42% గురించి మీరందరూ ఎందుకు రాజీనామాలు చేస్తలేరు? తెలంగాణని అడ్డుకునే క్రమంలో లగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టి హల్చల్ అది మనం చూసినాం. అరే ఆంధ్ర వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ఎంపీలకు ఏం పుట్టింది? అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏడ్చుకుంటే రాజీనామా చేశారు. ఇవాళ ఏమైందని అడుగుతున్నా. మీరు రాజీనామా చేయొచ్చు కదా, స్తంభింపజేయొచ్చు కదా. ఈ డిస్కషన్ ప్రపంచమంతా దేశం మొత్తం నలుమూలలో చూసేలాగా పార్లమెంట్ని మీరు స్తంభింపజేయట్లేదు. అంటే మీకు ఒక పర్సనల్ ఎజెండా ఉంది. రాహుల్ గాంధీకి తెలియకుండా ఉందా, తెలిసి ఉందా? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళందరూ ఆడి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎక్కడ 42%, ఎక్కడ 17%. ఆ 17లో కూడా బెదిరింపులు, కిడ్నాప్లు. ఏమన్నా బహుజనవాదం అనేది బతుకుంటుందా? మీరు చెప్పండి. బహుజనులకు అసలు లీడర్ ఎక్కడా అని ఇవాళ తెలంగాణ వెతుకుతుంది. లేడు, బహుజనవాదానికి లీడర్ లేడు. ఎందుకు ఇంకా కూడా గింత ఉద్యమం జరుగుతూ ఉన్నది, గిన్ని ఏళ్ల పాటు రాజ్యాధికారి అంటే దూరంగా ఉన్నారు. 17% తోటి ఎలక్షన్స్ కి పోతా అనగానే బీసీజేఏసీ ఏం చేసింది? బీసీజేఏసీ ఏం చేసిందని అడుగుతున్నా. 17% రిజర్వేషన్ అనగానే క్విక్ మనకుండా కూర్చున్నారు. ఈ 10 ఏళ్లలో ఆర్ కృష్ణయ్య గారు ఏం చేసిరు? 23% మార్చిండు కదా కేసీఆర్. ఆ రోజు ఆర్ కృష్ణయ్య ఎక్కడున్నాడు? జాజల శ్రీనివాస్ ఎక్కడున్నాడు? నేను అడుగుతున్నా. ఇవాళ ఎగేసుకొని తిరుగుతురు కదా బాగా. హాస్పిటల్లో చచ్చిపోయినప్పుడు వీళ్ళిద్దరు ఏడున్నారు. అంటే శవమై మారిన తర్వాత పూల దండలతో వస్తారా మీరు? ఎంత దుర్మార్గం. మేము వెళ్ళినాం, ఆయన బతుకుండంగా మాట్లాడడానికి వెళ్ళినాం. అంటే మీరు రాత్రులు తిరగారా లీడర్లు? ఎంత దౌర్భాగ్యం తెలుసా అండి. బీసీలకు లీడర్ లేడు, బీసీలు అనాథాలు అయిపోయారు, బీసీలకు లీడర్ లేడు. ఎట్లా ఇంకెప్పుడు మీరు సమకూర్చుంటారు? లీడర్ కావాలి మీకు. ఒకటి అవుట్డేటెడ్ బీసీ నాయకులను నమ్మట్లేదు. అవుట్డేటెడ్ బీసీ నాయకుల పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. 30 ఏళ్ళుగా వీళ్ళు ఆస్తులు కూడా పెట్టుకున్నారు, ఉద్యోగాలు కొట్టేసారు, పదవులు కొట్టేసారు. వీళ్ళ అవసరాల కోసం బహుజనవాదాన్ని తాకట్టు పెడుతురు అనే ఒక బయట నడుస్తున్నప్పుడు మీరు అన్కండిషనల్గా తప్పుకొని మాలాంటి యువతరాన్ని ముందు పెట్టాలి. మీరు మమ్మల్ని ఎవడన్నా అంటే ఖండించరు, మాలాంటి వాళ్ళని ఆహ్వానించారు జేఏసీలకి. మీకు మీరే ఉంటామంటారు. పాడెక్కేదాకా మీరే ఉంటే బహుజనవాదం పాడెక్కుతుంది. ఓకే, సో మాలాంటి వాళ్ళు ముందుకు వస్తాం, త్వరలో మేమే జేఏసీ పెడతాం. యువతరం అంతా ముందుకొచ్చి ఒక అద్భుతమైన ఇంకెన్ని జేఏసీలు, ఇంకెన్ని నాయకులు, ఇంకెంతమంది ఉంటారు? ఒకటి చెప్తాను. తెలంగాణ కోసం రకరకాల వ్యక్తులు పోరాటం చేశారు. ఒక వ్యక్తి పోరాటం చేసి వచ్చింది కాదు. అలాగే ఎన్నో జేఏసీల కలయిక ఒక దగ్గరికి వచ్చిన తర్వాతనే ఉద్యమం ఉధృతం అవుతుంది. అలాగే జేఏసీలలో కూడా ప్రజల లోపల విశ్వసనీయత పోయిందండి. కొన్ని జేఏసీలు ఒంటెందు పోకడతోడు పోతాయి, ఎవరిని విలువరు. కొన్ని జేఏసీలేమో సర్కారు ఇచ్చే మూటల ప్రకారం పోతుంది. సో ఇలా కాకుండా ప్రజలు కోరుకుంటున్నది ఏందో గ్రామాలకు వెళ్ళి తెలుసుకోవాలి. జేఏసీలు అంటే హైదరాబాద్లో దున్నపోతు మీద వాన కొడితే ధర్నా చేస్తే ఏమొస్తుంది? ఆ విధంగా కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి బీసీ బిడ్డని గెలిపిద్దాం, బహుజనవాదాన్ని సాధిద్దాం అనే నినాదంతో పోతే ఓట్లు పడవా అండి బహుజన బిడ్డలకి? ఈ బెదిరించేటోళ్ళు భయపడతారు కదా, పలానా జేఏసీ వాళ్ళు వచ్చిర్రని. ఆ విధంగా పోతేనే ఖచ్చితంగా బహుజనవాదం అనేది వర్కౌట్ అవుతుంది. ఇడ్మా గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆ ఇడ్మా యొక్క మరణాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు,
హిడ్మా భార్య రాజే, ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు కావచ్చు, చాలా మంది చనిపోతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, లొంగిపోతున్నటువంటి మావోయిస్టుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు చూసిన తర్వాత హిడ్మా యొక్క మరణ వార్త విన్న తర్వాత మీరు ఏమైనా ఫీల్ అయినా, లేకపోతుంటే దాంట్లో నిజంగా కదా వీళ్ళు కూడా తుపాకులు పట్టుకొని కొంతమంది పోలీసులు కూడా కాల్ చేశారు కదా అన్నటువంటి ఆ బాధ ఏమైనా మిగిలిపోయిందా? వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? భరతమాత విగ్రహం చూసినట్టయితే, భరతమాత యొక్క విగ్రహం చూసినట్టయితే సింహం ఉంటుంది. ఒక సింహం తోటి త్రిశూలం పట్టుకొని ఉంటుంది భరతమాత. అవును, ఆ సింహమే హిడ్మా. ఆ సింహాన్ని చంపిరు, భరతమాతని అన్యాయం చేశారు. నిజమైన భరతమాత ఎవరో తెలుసా అండి? హిడ్మా తల్లి. నిజమైన భరతమాత హిడ్మా తల్లి. ఎందుకని? ఒక ఆదివాసి తల్లి తిండికి లేక అడవులలో బతుకుతుందండి. కారు చీకట్లలో బతుకుతుంటే ఆయన తలుచుకుంటే తన తల్లికి సంపాదించి పెట్టలేడా అండి? వాళ్ళ ఇల్లు చూసాం కదా ఎంత దారుణంగా ఉంది. ఆయన ఎవరి కోసం పోరాటం చేశాడండి? మీరు అడవులకు పోయారు, మీరు ఖనిజ సంపద కోసం పోయి హిడ్మా అనేటువంటి హతమార్చారు. హిడ్మా ఏ రోజు వచ్చి ఫార్మా కంపెనీలు పెట్టలేదే, ఫార్మా వాళ్ళని దోసుకోలేదే. అలాంటి హిడ్మాలు ప్రకృతికి ఇబ్బంది కలిగినప్పుడు కాపాడడానికి అడవుల పాలయ్యారు. సమాజంలో హెచ్చుతగ్గులు ఉండొద్దు, ఖనిజ సంపద ఉండాలి, గిరిజన జాతులు ఉండాలి, వాళ్ళ ఉనికి ఉండాలి. ఈ క్యాపిటలిస్ట్ వ్యవస్థ దేశం మొత్తం ఆక్రమించేసింది, అడవులు ఆక్రమించొద్దనే హిడ్మా లాంటి వాడు ప్రజా పోరాటం చేసి ఒక సింహంలాగా బతుకుతున్న సమయంలో ఆయన బయటికి వస్తే దొంగ దెబ్బగా చంపిర్రా, నిజంగా ఎన్కౌంటర్ చేసిరా, భగవంతుని కెరక. కానీ ఈ రోజు బీజేపీ చాలా దిగజారిపోయింది దేశంలో. హిడ్మా మరణం బీజేపీకి చాలా దెబ్బతీస్తుంది. ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఈ హిడ్మాని చంపడంలో నష్టం అనేది మోడీ గవర్నమెంట్ చూడబోతుంది. ఎందుకంటే అదానీ అంబానీని సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి హిడ్మా లాంటి నాయకుల్ని చంపడం అనేది చాలా దుర్మార్గం. మీరు వాళ్ళ తల్లిని చూడండి, వాళ్ళ తల్లిని చూస్తే యావత్ దేశం కుంగిపోయింది ఒక్కసారిగా. మీరు అలాంటి తల్లుల గోస పోసుకుంటే వేల మంది హిడ్మాలు పుడతారండి, వేల మంది హిడ్మాలు పుడతారు. నా దృష్టిలో మాత్రం నిజమైన భరతమాత అంటే హిడ్మా తల్లి. ఆమెని ఇబ్బంది పెట్టి ఆమె కడుపు కోతకు గురి చేసిన వాళ్ళు ప్రకృతి ఖచ్చితంగా సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారు మావోయిస్టులు, ఇంకా అడవులలో ఉండాల్సినటువంటి అవసరం ఇంకా ఉందా? ఇప్పుడు మావోయిస్టుల డిమాండ్ ఏంటంటే, మావోయిస్టులు ఏం కోరుకుంటారు? పేదవానికి భూమి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండాలి, 54 ఎకరాలకు నుంచి ఎవరికి ఉండొద్దు, 1000 ఎకరాలు ఎందుకు, ఈ క్యాపిటలిస్టులకి దోషి పెట్టొద్దు, వనరులు కాపాడాలి అనే కదా వాళ్ళు భూమి కోసం భుక్తి కోసం అంటారు. భూమి అనేది కరెక్ట్గా పేదవాడికి 1-2 ఎకరాల భూమి ఇవ్వాలనేది వాళ్ళు కోరుకున్నది. పోడు భూముల కాడ అన్యాయమే చేయబట్టే అడుగడుగున అన్యాయం చేసి మావోయిస్టులను ఖతం చేస్తామంటే నీ బీజేపీ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నీ బీజేపీ పార్టీ ఉన్న రోజులు అనగదీస్తావు కావచ్చు, వాళ్ళని లొంగదీస్తావు కావచ్చు. నీ తర్వాత మళ్ళీ వాళ్ళు పుట్టరా అండి? ఎలా చెప్తావు? మావోయిస్టులు లేరని ఎలా చెప్తావు? మావోయిస్ట్ ఏమన్నా తుపాకీ వేసుకున్నాడే మావోయిస్ట్ అనుకుంటున్నావా? తుపాకీ లేని మావోయిస్టులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ టైంలో ఓటు అనే తుపాకీ తీసి నరేంద్ర మోడీకి ఎక్కువ పెడతారు. మీరు చూడండి, ఇవాళ బీజేపీ మతవాదంతో పోతుంది, మతవాదంతో పోయి దేశ ప్రతిష్ట దించేస్తుంది. ఇవాళ హిడ్మా లాంటి వాళ్ళను హత్య చేయడం అంటే ప్రజల కోసం నిలబడే గొంతుకల్ని చంపడమే. ఇది కరెక్ట్ కాదు. ఇంకొక టర్మ్ బీజేపీని గెలిపిస్తే మనల్ని అమెరికాకి అమ్మేస్తారు ఖచ్చితంగా. ఓకే, మనం క్యాపిటలిస్ట్ వ్యవస్థకి గుమాస్తా ఎవరు అంటే నరేంద్ర మోడీ. ఇలా అంటే బీజేపీ వాళ్ళు పిచ్చి కూతలు కూస్తారు, కానీ అది నిజమే. ఇవాళ హిడ్మాన్ చంపి సాధించింది ఏం లేదు. అదానీ అంబానీ కడుపు నింపనికి పోనీ అదానీ అంబానీ కడుపు నింపితే మనకేమైనా తక్కువ వస్తున్నాయా అంటే ఎక్కడ ఉద్యోగాలు లేవు మనకి. మన యువకులుగా ఉద్యోగాలు ఉన్నాయా అండి? ఈ రాష్ట్రానికి వచ్చిన ఉద్యోగాలు ఎంత అండి? సో ఈ మతవాదం వీడాలి, ఈ పిచ్చి వదలాలి. ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ వైపు పోతుంటే ఇంకా మన వాళ్ళు పెండ తినుకుంటూ గోమూత్రం తాగుకుంటూ దానిలో ఏదో ప్రోటీన్స్ ఉన్నాయని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఇది భగవంతుడు నరేంద్ర మోడీ వచ్చి చెప్తే మొక్కలే, బీజేపీ లేనప్పటికీ వెళ్ళి దేవుడున్నాడు. సో ఖచ్చితంగా ఈ యొక్క మతం అనే కోణం పెట్టేసి ప్రజలను ఒక వైపు తీసుకెళ్ళి ఈ దేశం కోసం, దేశ గిరిజన వ్యవస్థల కోసం పనిచేస్తున్న ఆదివాసీల హీరోలు లాంటి హిడ్మాలను చంపడం ప్రకృతికి ఆరిద్ర పురుగులు. వాళ్ళు ఆరిద్ర పురుగు ఏం చేస్తుంది?
సాగుకి సాయం చేస్తుంది, రైతుకు సాయం చేస్తుంది. హిడ్మా కూడా ఒక ఆరిద్ర పురుగు లాంటి వాడండి. ఈ సమాజానికి సాయం చేద్దామని వచ్చి తన ప్రాణాన్ని కోల్పోయాడు కోవట్ల వల్ల. సో అలాంటి హిడ్మాలను అంతం చేయాలంటే ఏ ప్రభుత్వంతో కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది చాలా అంశాలను కూడా మనం మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీసీలను హెచ్చరించినట్టయితే, బీసీల పట్ల అమానుషంగా మాట్లాడినట్టయితే, బీసీలకు కనుక అన్యాయం చేసినట్టయితే ఖచ్చితంగా అగ్ర కులాలకు సంబంధించినటువంటి పెత్తందారులని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తున్నటువంటి అంశంతో పాటు బీసీలకు కావాల్సింది ఇప్పుడు ఒక లీడర్ అన్నటువంటి వ్యక్తి కావాలి. దయచేసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి మేము ఒకటే ముచ్చట చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆత్మహత్యలకు వెనకంజలో ఉండండి. మనం చేసుకోవాల్సింది ఆత్మహత్యలు కాదు, కేవలం పోరాటాల ద్వారా సాధించాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇది అలా ఈశ్వరాచారికి సంబంధించినటువంటి చావుని సైతం కూడా కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదన్నటువంటి అంశంతో పాటు కోమటిరెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తనదైనటువంటి శైలిలో తీవ్రమైనటువంటి పదజాలంతో ఇక్కడ ఉన్నటువంటి చక్రధర్ గౌడ్ స్పందించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.